తండ్రి ఒక చోట మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటే కుమారుడు మరో చోట మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యకర్తలను నూతన జోష్ నింపారు. ఆరోగ్య పరిస్థితులతో ఇంటి వద్దే వేడుకలను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు నిర్వహించుకోగా, తండ్రి హాజరు కాని చోట కుమారుడు రామేశ్వర్ అతిథిగా వెళ్లి తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ వేడుకలను ఘనంగా నిర్వహించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. అతిథులుగా ఎమ్మెల్యే పద్మారావు, రామేశ్వర్. ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్. సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మారావు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన ఇంటి వద్దకే మహిళలు వెళ్లి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. మోండా మార్కెట్ టకరాబాద్లోని పద్మారావు నివాసం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మహిళా సంఘాలకు శుభాకాంక్షలు తెలిపి వారిని పద్మారావు సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పద్మారావు వారికి ప్రోత్సాహాన్ని అందించారు. పద్మారావు నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో సతీమణి స్వరూప గౌడ్తో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలను పద్మారావు జరుపుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్టలో కార్పొరేషన్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పద్మారావును ఆహ్వానించడంతో మధ్యాహ్నం వరకు పద్మారావు రాక వరకు లింగాన్ని ప్రసన్నలక్ష్మితో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎదురు చూశారు. విశ్రాంతిలో ఉన్న పద్మారావు తన కుమారుడు రామేశ్వర్ను అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి కార్యాలయం వద్ద జరిగే మహిళా దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా సూచించడంతో తండ్రి స్థానంలో కుమారుడు రామేశ్వర్ హాజరై వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు పారిశుద్ధ కార్మికులతో కలిసి లింగాన్ని ప్రసన్నలక్ష్మి వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పారిశుద్ధ కార్మికుల సేవలను ప్రశంసిస్తూ వారిని పూలమాలలతో సన్మానించి నాన్ వెజ్ తో భోజనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులతో కలిసి కేక్ కట్ చేస్తూ సంబరాలు నిర్వహించుకున్నారు. ఆటపాటలతో మహిళా దినోత్సవ వేడుకలను అదరహం అనిపించేలా లింగాన్ని ప్రసన్నలక్ష్మి జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. తన వెన్నంటి ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వారితో కలిసి వేడుకలు జరుపుకోవడంతో పాటు వారికి గిఫ్ట్ ప్యాక్లను కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి అందజేశారు. సంవత్సరానికి ఒక రోజు వచ్చే మహిళా దినోత్సవ వేడుకలను ఎంజాయ్ చేస్తూ ఆటపాటలతో పార్టీ శ్రేణులంతా సందడి చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ మహిళలకు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కంటోన్మెంట్ 4వ వార్డు ప్రజలకు మహిళా దినోత్సవ అభినందనలు. నాకు ఎల్లవేళలా అండదండగా ఉంటూ అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇదే ఆదరాభిమానాలను ఎల్లవేళలా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో మీ నళినీకరణ్, కంటోన్మెంట్ బోర్డు 4వ వార్డు మాజీ సభ్యులు. రాజకీయాలలో రాణిస్తున్న మహిళామరులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కంటోన్మెంట్ నియోజకవర్గ మహిళలకు బీజేపీ మహిళా మోర్చా సభ్యులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఉమెన్స్ డేను పురస్కరించుకుని నామినేటెడ్ సభ్యురాలుగా మహిళలకు అవకాశం కల్పించిన బీజేపీ అధినాయకులకు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారికి కృతజ్ఞతలు. మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని కాపాడుకుంటూ కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడతారు. మీ బానుక నర్మదా మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు. నా విజయ రహస్యం మీరే. మీరు లేకపోతే నేను ఎమ్మెల్యేగా గెలిచేవాడిని కాదు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో స్వయం ఉపాధి శిక్షణ అందించడంతో ఎంతో మంది మహిళలు నా గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేశారు. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. మిమ్మల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే నా ముందున్న లక్ష్యమంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన గెలుపు రహస్యాన్ని మహిళా దినోత్సవం రోజు మహిళలతో పంచుకున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే కాకముందుకు మీకు అందరికీ తెలుసు, నేను అన్ని చోట్ల ట్రైనింగ్ సెంటర్లు పెట్టి నాతోటి తోచినంత నా సొంత నిధులతోటి శ్రీ గణేష్ ఫౌండేషన్ తోటి అనేక మహిళా సాధికారిత ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాను. మహిళా సాధికారిత ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి నాతో తోచినంత కుటుంబ మిషన్లు కానీ ఇంకా వేరే ఏమేమి ఇవ్వగలిగాను. కానీ ఈరోజు నాతోటి ఒక ఇండివిజువల్గా చేయగలిగింది కొంచెమే. ఒక ప్రభుత్వం చేస్తే పెద్దది, దానికే నిదర్శనం ఈరోజు మన ప్రభుత్వం ఇంత చేస్తుంది. 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో అదరహం అనిపించేలా కొనసాగాయి. అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ శాంసన్ రాజుల అభినందనలతో ముంచెత్తారు. నా గెలుపు రహస్యం మహిళలే అంటున్న శ్రీ గణేష్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఇంతమందిని కలిసే అవకాశం కల్పించిన శాంసన్ రాజన్న గారికి, మీతో మాట్లాడే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. 2వ వార్డులో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందనలు శాంసన్ రాజు కుటుంబ సభ్యులు అందుకున్నారు. వందలాది మందితో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శాంసన్ రాజు నిర్వహించి వారికి ఆట పోటీలను ఏర్పాటు చేసి ఆటపాటలతో వారి కష్టాలను మర్చిపోయేలా చేస్తూ మహిళా దినోత్సవం రోజున మహిళలంతా ఎంజాయ్ చేసేలా వేడుకలను శాంసన్ రాజు నిర్వహించారు. 2వ వార్డు వల్లభాయ్ పటేల్ నగర్ కమ్యూనిటీ హాల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శాంసన్ రాజు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. 2వ వార్డు ప్రాంతానికి చెందిన పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలకు అతిథిగా ఆహ్వానించి వార్డు మహిళలకు ఆటల పోటీలను ఏర్పాటు చేశారు.
ఆటల పోటీలో పాల్గొనేందుకు మహిళలు ఉత్సాహం చూపించారు. బెలూన్ గేమ్, రింగ్ బ్లాక్ తదితర ఆటల పోటీలను నిర్వహించారు. పోటీలో పాల్గొన్న మహిళలకు విలువైన బహుమతులతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు బహుమతులను అందజేశారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా. శాంసన్ రాజు కుమార్తె ఉషా జడ్జిగా వ్యాఖ్యతగా వ్యవహరించగా భార్య పద్మ తోటి మహిళలతో కలిసి ఆటల పోటీల్లో పాల్గొంటూ నూతన ఉత్తేజాన్ని నింపారు. సిపిడిఓ డాక్టర్ స్వప్న, కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్ సుధా, మహిళా మండలి అధ్యక్షులు యూసఫ్ బాను, డాక్టర్ సుష్మా వరజతో పాటు పలువురు కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శాంసన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. కాబట్టి మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో గతమంతా ఒక ఎత్తు, అన్న వచ్చిన తర్వాత ఒక ఎత్తు అయింది. మనకు కావాల్సింది ఆడోళ్లకు వాటర్. ఈ వాటర్ గురించి అన్న ఫస్టే కొట్లాడి మనకు వాటర్ ఎక్కువ చేసిండు. తర్వాత ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడి మహిళలకు ఇల్లు ఇప్పియని కూడా మొత్తం అంతా సిద్ధమైంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మహిళలకు కొంతమందికి అన్న ఎమ్మెల్యే లేనప్పుడే మిషన్లు ప్లేట్లు చేసుడు అటువంటి దానికి చాలా హెల్ప్ చేసిండు. కాబట్టి మీరందరూ మహిళలందరూ ముందుకు వచ్చి అన్నకి ఏదైనా ఆలోచన ఉంటే చెప్తే మాత్రము అన్న 100% చేస్తాడు మీకు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో కలిసి కేక్ కట్ చేసి ఆనందంగా గడిపారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నది తన లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరాలుగా మార్చడమే సంకల్పంగా పెట్టుకుందని శ్రీ గణేష్ అన్నారు. తాను కన్న కలలు నిజమవుతున్నాయని, మహిళలు ఆర్థికంగా ఎదిగే రోజులు వచ్చాయని శ్రీ గణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, ఆర్టీసీ బస్సులను మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఆర్థికంగా ఎదిగేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. 2018 నుంచి తాను శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారత కొరకు కృషి చేయడం జరిగిందని, వేలాది మంది మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించి వారి ఎదుగుదలకు తోడ్పాటును అందించడం జరిగిందని శ్రీ గణేష్ అన్నారు. నాడు మహిళల కొరకు తాను చేసిన కార్యక్రమాలే తన గెలుపుకు నాంది పలికాయని శ్రీ గణేష్ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదర్శంగా ఉండే విధంగా నాతోటి తోచినంత మీకు సహాయ సహకారాలు అందిస్తా. గవర్నమెంట్ నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి మీ బిజినెస్ స్థాపించడానికి కృషి చేశానని సభాముఖంగా ప్రమాణం చేస్తున్నా. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫండ్స్ తీసుకొచ్చి మీకు బిజినెస్ పెట్టించడానికి ప్రయత్నిస్తా. కాబట్టి మీరు కూడా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఏం వ్యాపారం పెట్టుకోవాలని ఆలోచించండి. దానికి ఎంత డబ్బులు అవుతుంది, డబ్బులతో పాటు ఎక్కడ జాగా కావాలా, ఎలాంటి బిజినెస్ చేయాలని ఆలోచించండి. మీరు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎవరూ చేయని విధంగా లక్షలాది రూపాయల ఖర్చుతో పెద్ద ఎత్తున మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించిన శాంసన్ రాజును ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందనలతో ముంచెత్తారు. నాయకుడు కావాలనే సంకల్పం ఉండాలని, అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా శాంసన్ రాజు చేస్తున్న కార్యక్రమాల పట్ల శ్రీ గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలను శ్రీ గణేష్ సన్మానించారు. క్రీడల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులను శ్రీ గణేష్ చేతుల మీదుగా అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా నియమితురాలైన బానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభదినాన భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలికి నామినేటెడ్ సభ్యురాలుగా అవకాశం కల్పించి మహిళా సాధికారికతను చాటి చెప్పిన పార్టీ పెద్దలకు అభినందనలు. కంటోన్మెంట్ మహిళలకు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా గారికి బీజేపీ మహిళా మోర్చా సభ్యులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. టిఎన్ వంశతిలక్, కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే. కంటోన్మెంట్ పరేడ్ గ్రౌండ్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలకు బంపర్ ఆఫర్లు అందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కాగా పరేడ్ గ్రౌండ్ ప్రాంతం జిల్లాల వారీగా తరలివచ్చిన మహిళా శక్తితో నిండుకొండలా మారింది. ఇందిరమ్మ మహిళా శక్తి పేరుతో బహిరంగ సభకు ప్రభుత్వం శ్రీకారం చుట్టగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలతో పాటు అన్ని పథకాలు అమలు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఆడబిడ్డలు అనా పైస లేకుండా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని మీ అన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను అమలు చేస్తున్నా. ఏ కార్యక్రమమైనా ఆ మహిళా నేత తన మార్కును బదిలం చేసుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ కు తాను ఉన్నానన్న భరోసాను అందిస్తూ ప్రతి కార్యక్రమానికి వెన్నంటే నిలుస్తూ కోట నిలుమ ప్రత్యేక గుర్తింపును అందుకుంటున్నారు. వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా కాకుండా ప్రతి ఒక్కరిని పలకరించి తన వారి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ మీకోసం మా నాయకులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ టీపీసీసీ మెంబర్ సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్
కోట నీలిమ ముందుకు సాగుతున్నారు. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ తన గుర్తింపు సనత్ నగర్ లో పెంచుకుంటూ ముందుకు సాగుతున్న కోట నీలిమ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలుచోట్ల కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. సనత్ నగర్ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో రాంగోపాల్పేట డివిజన్ చుట్టాల బస్తీ నల్లగుట్లలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్తీలో నిర్వహించిన వేడుకలకు అతిథిగా కోట నీలిమ హాజరు కాగా బస్తీలోని వారందరినీ పలకరిస్తూ ఎంట్రీ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మహిళా దినోత్సవ సందర్భంగా తాము అందిస్తున్న గిఫ్ట్లు అంటూ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేక్ కటింగ్ నిర్వహించి అందరి నోటిని తీపి చేయడంతో పాటు హాజరైన మహిళా మనులందరికీ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో బస్తీ నాయకులు హేమంత్, వెంకట్, పద్మ, జ్యోతి, పావని, రఘు, రహీం, సదిక్, రాజశేఖర్, సదానంద్, అఖిల్, వినుతో పాటు పలువురు పాల్గొన్నారు. పుట్టినప్పటి నుంచి ఆడపిల్ల అంటే ఒక డిఫరెంట్గా చూస్తారు అందరిలో సమాజంలో. ఎన్నో కష్టాలు చూసి అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయ. భారతదేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్ గా ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు నామినేటెడ్ సభ్యురాలుగా నియమితురాలైన బానుక నర్మదా మల్లికార్జున్ గారికి శుభాకాంక్షలు. నామినేటెడ్ పదవిలో అవకాశం కల్పించిన బీజేపీ పార్టీ పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో కంటోన్మెంట్ లో బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా ముందుకు సాగుతూ రానున్న ఎన్నికల్లో కంటోన్మెంట్ లో బీజేపీ జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు టీఎన్ వంశతిలక్, కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. ఆధార్ కార్డు లేకపోవడంతో పాఠశాలల్లో చేర్చుకునేందుకు నిరాకరించడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ పేద విద్యార్థినికి అండగా నిలిచారు. విద్యార్థిని చదువుకు అయ్యే ఖర్చుతో పాటు ఆధార్ కార్డుకు అవసరమైన సర్టిఫికెట్లను ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సనత్ నగర్ దాసారం బస్తీకి చెందిన అశోక్, మమత దంపతుల కుమార్తె శ్రీవిద్యకు ఆధార్ కార్డు లేకపోవడంతో పాఠశాలలో చేర్చుకోలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చిన్నారి తల్లిదండ్రులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి ఆధార్ కార్డుకు అవసరమయ్యే సర్టిఫికెట్లను ఇప్పించేందుకు కృషి చేస్తానని తల్లిదండ్రులకు ఇటీవల హామీ ఇచ్చారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి శ్రీవిద్యకు సంబంధించిన సర్టిఫికెట్లను మంజూరు చేయాలని సూచించారు. అధికారులు ఎంక్వైరీ పూర్తి చేసి శ్రీవిద్యకు సర్టిఫికెట్లను మంజూరు చేశారు. శనివారం మారేడుపల్లి పార్టీ కార్యాలయంలో శ్రీవిద్య తల్లిదండ్రులకు సర్టిఫికెట్లను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేయడంతో శ్రీవిద్య తల్లిదండ్రులు తలసానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థిని చదువుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి, శేఖర్, రాజేష్, ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సాక్షిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పథకం అందని వారికి తన వంతుగా సహాయాలు అందించిన జంపన్న మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. నిర్ణయం షాకింగ్ ఉన్న ఏప్రిల్ మాసం నుంచి అమలు చేసి చూపిస్తామంటూ హామీ అందించగా జంపన్న అందించిన ఆఫర్ను అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కంటోన్మెంట్ 1వ వార్డులోని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నతోకట సంజీవనగర్ వేడుకలు నిర్వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్లతో పాటు పలు కార్యక్రమాలకు జంపన్న ఆధ్వర్యంలో సాగాయి. మహిళల కోసం ప్రత్యేకంగా గిఫ్ట్లను అందించిన మహిళా దినోత్సవ శుభాకాంక్షలను జంపన్న తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సృష్టికి మూలం స్త్రీ అని తెలియజేస్తూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జంపన్న తెలిపారు. వారు చేసే రోజువారీ పనుల్లో ప్రతిరోజు వారిని అభినందించాలంటూ తెలియజేసిన జంపన్న తన వార్డులోని మహిళల కోసం ప్రత్యేకంగా బంపర్ ఆఫర్ను అందించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక అధ్యక్షుడు అశోక్, రామారావు, వరప్రసాద్, మహిళా నాయకులు వరదరాణి, జ్యోతి, సుష్మా, లత, వసంతి, రజని, భాగ్యమ్మ, వందన, ఆండాలమ్మతో పాటు పలువురు పాల్గొనగా గతనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళల పథకాలు వారికి చేరకపోవడంతో నెల 500 రూపాయల పెన్షన్ అందించానని, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ నెల నుండి పుట్టే ఆడపిల్లల కోసం 5,000 రూపాయల సహాయం తన వంతుగా అందించనున్నట్లు జంపన ప్రకటించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జంపన్న అందించిన ఆఫర్పై మహిళలంతా సంతోషం వ్యక్తం చేయగా అందుకోసం ప్రత్యేకంగా నిధిని రూపొందించి నిరుపేద కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలకు తన వంతు సహాయం అందిస్తానంటూ ప్రకటించడం విశేషం. నామినేటర్ పదవిని దక్కించుకున్న బానుక నర్మద మల్లికార్జున్ ఇక పార్టీ పెద్దలను కలుస్తూ కృతజ్ఞతలు తెలియజేసే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ అగ్రనాయకులను కలిసి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు వారి అభినందనలను బానుక నర్మద మల్లికార్జున్ అందుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా బరకత్పుర బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో బానుక నర్మద మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ను బానుక నర్మద మల్లికార్జున్ కలిశారు. తనకు నామినేటెడ్ పదవిలో అవకాశం కల్పించినందుకు లక్ష్మణ్ కు కృతజ్ఞతలు నర్మద మల్లికార్జున్ తెలియజేశారు.
తమ ప్రాంతానికి చెందిన బానుక నర్మదకు నామినేటెడ్ పదవిలో అవకాశం దక్కడం పట్ల డాక్టర్ లక్ష్మణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ ప్రాంత మహిళలు రాజకీయంగా ఎదుగుతుండడం ఎంతో సంతోషంగా ఉందని బానుక నర్మదకు శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ ను శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నామినేటెడ్ సభ్యురాలుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి అభినందనలు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు అందుకున్నారు. డైనమిక్ నాయకురాలు సేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా నియమితురాలైన బానుక నర్మదా మల్లికార్జున్ గారు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ కంటోన్మెంట్ ను అభివృద్ధి పథంలో కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నామినేటెడ్ పదవిలో అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుతున్న వారు అమర్నాథ్ గౌతమ్ జైన్, మీ శ్రేయోభిలాషులు, కంటోన్మెంట్ 6వ వార్డు. బానుక నర్మదా మల్లికార్జున్ కి శుభాకాంక్షల వెల్లువల కొనసాగుతుంది. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులు, అభిమానులు బానుక నర్మదా మల్లికార్జున్ కు శుభాకాంక్షలను తెలిపారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డిని బానుక నర్మదా మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. తన వంతు సహాయ సహకారాలు ఎలవేళలా ఉంటాయని సదాకేశవరెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా నాయకులు బానుక నర్మదా మల్లికార్జున్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నర్ శనివారం బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులను కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలను తెలియజేశారు. పార్టీలకు అతీతంగా తమపై చూపిస్తున్న ఆదరాభిమానాల పట్ల బానుక నర్మదా మల్లికార్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాలరాజ్, సుశీల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తన వంతుగా గిఫ్ట్ ప్యాక్లను కంటెస్టెడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివేదిత సాయన్న పంపిణీ చేశారు. కంటోన్మెంట్ లో నేడు పర్యటన చేపట్టడంతో పాటు ప్రతినిత్యం కంటోన్మెంట్ ను శుభ్రపరిచేందుకు కష్టపడి సఫాయి కార్మికుల సర్ప్రైజ్ గిఫ్ట్లను అందజేశారు. పలు చోట్ల కంటోన్మెంట్ శానిటేషన్ కార్మికులను కలిసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వారి కోసం ప్రత్యేకంగా తెప్పించిన గిఫ్ట్ ప్యాక్లను అందించి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గిఫ్ట్ల రూపంలో వారందరికీ చీరలను పంపిణీ చేయడంతో పాటు మీ సేవలు మరవలేనివంటూ తెలియజెప్పారు. కార్యక్రమంలో కేబీ శంకర్రావు, చిన్న, గజ్జల గోపాల్, విష్ణుకుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రతినిత్యం కుటుంబ బాధ్యతలను మీదేసుకుని నడిపించే మహిళల శక్తి చాలా గొప్పదని, వారికి భూదేవి అంతా ఓపిక, సహనం ఉంటాయంటూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను బోర్డు మాజీ సభ్యురాలు నళిని వెంకట్రావు తెలియజేశారు. కంటోన్మెంట్ 4వ వార్డులో మహిళా దినోత్సవ వేడుకలను బోర్డు మాజీ సభ్యురాలు నళిని వెంకట్రావు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించడంతో పాటు వారి శుభాకాంక్షలను అందుకుని తన వంతుగా శుభాకాంక్షలు తెలిపి వారికి గిఫ్టులు అందించి ఆశ్చర్యపరిచారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురికి గిఫ్ట్ ప్యాక్లను తెప్పించి అందించడంతో పాటు వారి ఆశీర్వచనాలు నళిని వెంకట్రావు తీసుకున్నారు. మహిళా శక్తి చాలా గొప్పదని, తన వంతుగా ఏదైనా అందించాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నళిని తెలియజేయగా, కార్యక్రమంలో వార్డు మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, సబిత, శాలిని, ఐశ్వర్య, వేది, బృంద, సంగీత, శివాని, మంజుతో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను నళిని వెంకట్రావు నిర్వహించారు. ఉమెన్స్ డేను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ అతిథిగా మారారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ లో ఈస్ట్ మారేడ్పల్లిలో న్యూ క్లినిక్ బ్యాక్ టు లైఫ్ వారి సారథ్యంలో ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. బస్తీలో ఉండే మహిళలతో పాటు ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్యాంపు ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ కు ఆహ్వానం పలకగా, మహిళా దినోత్సవం నాడు ప్రత్యేకంగా క్యాంపు ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేసి సేవలు అందిస్తున్న వైద్యులను అభినందించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేయగా, అతిథిగా హాజరైన ఆర్డీ నగేష్ ను పూల బుకేతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా క్యాంపు ఏర్పాటుకు కృషి చేసిన వైద్యురాలు నేత్రి బతోజు మెడికల్ టీమ్ ను ప్రత్యేకంగా ఆర్డీ నగేష్ అభినందించారు.
ఎస్పీఆర్ గ్రూప్ విద్యా సంస్థల్లో పండగ వాతావరణం నెలకొంది. గ్రాడ్యుయేషన్ డే ఒకవైపు మహిళా దినోత్సవ వేడుకలు, మరోవైపు విద్యార్థులు ఉపాధ్యాయుల సందడి మధ్య అదరోహం అనిపించేలా నిర్వహించుకున్నారు. సంవత్సరాలుగా పాఠశాలకు సేవలందిస్తున్న మహిళలను సన్మానాలతో ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రందిరెడ్డి అభినందించారు. హైదరాబాద్ బోయిన్పల్లి జయానగర్లోని సెయింట్ పీటర్స్ గ్రామర్స్ హైస్కూల్లో బుడిబుడి నడకల చిన్నారులు చేసిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. PP2 గ్రాడ్యుయేషన్ డే వేడుకలు సందడిగా సాగాయి. తమ చిన్నారుల వేషధారణలు చూసి వారి తల్లిదండ్రులు మురిసిపోతూ సెల్ ఫోన్లో వారి ఫోటోలను తీసుకుంటూ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్నారు. 2024-25 సంవత్సరం PP2 గ్రాడ్యుయేషన్ డే వేడుకలు చూడముచ్చటగా సాగాయి. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు ఇచ్చిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. 23 సంవత్సరాలుగా సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో PP2 క్లాస్ టీచర్ గా కొనసాగుతున్న జోస్విన్ ను ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. Good morning, Director Sir, Principal Ma'am, in charges, and my dear parents, and my dear beautiful children. I am Josephine, the class teacher of PP2. I am proud to say that I am working in this school from last 23 years, and this is the 23rd batch which is passing from my hands. I taught them everything what all they need, like drawing, coloring, everything, etc. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. సంవత్సరాలుగా సెయింట్ పీటర్స్ లోని విద్యా బోధనలో అందిస్తున్న ఉపాధ్యాయులను చైర్మన్ రందిరెడ్డి ఘనంగా సన్మానించారు. పూల మొక్కలను అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తూ మంచి ఫలితాలను తీసుకురావడం జరుగుతుందని రందిరెడ్డి తెలిపారు. మహిళా దినోత్సవ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆటపాటలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ PP2 గ్రాడ్యుయేషన్ వేడుకలు ఒకే రోజు కావడంతో చూడముచ్చటగా కార్యక్రమాలు కొనసాగాయి. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల వేడుకల్లో పాల్గొని ఆనందోత్సవాలతో మునిగితేలారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఇక్కడా నేనే అక్కడా నేనే అంటూ కలియదిరుగుతూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మోండా డివిజన్ మారడపల్లి యూరో కిడ్స్ ప్లే స్కూల్లో జరిగిన ఉమెన్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కొంత దీపికా నరేష్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బర్కత్పురాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉమెన్స్ డే వేడుకల్లో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలు పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఘనంగా సత్కరించారు. అనంతరం మారడపల్లి నెహ్రూ పార్కులో నిర్వహించిన ఉమెన్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. మహిళల యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కొంత దీపికా నరేష్ సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు ఘనంగా సన్మానించారు. రానున్న కార్పొరేట్ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న మోండా డివిజన్ కాంగ్రెస్ నాయకుడు చిర్రబోయిన సంతోష్ యాదవ్ దంపతులు మహిళా దినోత్సవ వేడుకలను పోటీ పడుతూ మరీ జరుపుకున్నారు. భర్త ఒక చోట, భార్య ఒక చోట అన్నట్లుగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించి డివిజన్ ప్రజలకు మరింత చేరువయ్యేలా ముందుకు సాగారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద సంతోష్ యాదవ్ సతీమణి లక్ష్మీప్రియ స్థానిక మహిళలతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమాశంకర్, గడ్డం మహేష్, శివ, ఇమ్రాన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఉపాధ్యాయులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను సంతోష్ యాదవ్ నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లతో కేక్ కట్ చేయించి మహిళా దినోత్సవ వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలను సంతోష్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ 7వ వార్డులో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 7వ వార్డు గాంధీనగర్ కమ్యూనిటీ హాల్లో బోర్డు మాజీ సభ్యురాలు పారసాని భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్లతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మల్లారెడ్డి ఆసుపత్రి సారథ్యంలో హెల్త్ క్యాంపును పారసాని ఏర్పాటు చేయించారు. పలు దీర్ఘకాలిక వ్యాధులతో పాటు పలు రకాల జబ్బులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు పలు పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళా దినోత్సవ సందర్భంగా ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని పారసాని శ్యామ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రోళ్ల రుక్మయ్య, పెర్మాళ్, చిన్నన్న, రాజారెడ్డి, ఉమేష్, సురేష్, మణి, సంపక్క, జయ, అర్చన, రాగిణి, పద్మావతి, లావణ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలో ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. బోయిన్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకుడు ఒప్పిడి మధుకర్ సారథ్యంలో వేడుకలు నిర్వహించారు. మధుకర్ ఆహ్వానంతో కార్యక్రమంలో అతిథిగా టెస్కా మిస్ ఇండియా డాక్టర్ మానస పాల్గొనగా మానస చేతుల మీదుగా మహిళా మనులతో కలిసి మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ ప్యాక్లను స్థానిక మహిళలను అందించారు. కార్యక్రమంలో వందన, చంద్రకళ, వాసంతి, వసుంధర, రజనీతో పాటు పలువురు పాల్గొనగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను ముప్పిడి మధుకర్ తెలియజేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి వేడుకల్లో అతిథిగా తన సతీమణితో కలిసి తెల్లకుంట సతీష్ గుప్తా పాల్గొన్నారు. 5వ వార్డులోని శ్రీపురి కాలనీలో గల మాస్టర్ మైండ్స్ పాఠశాలకు అతిథులుగా రావాలంటూ స్కూల్ యాజమాన్యం ఆహ్వానం పలకగా తేలుకుంట అరుణ్ జ్యోతి సతీష్ గుప్తా దంపతులు అతిథులుగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ఆటపాటలను పరిశీలించడంతో పాటు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. మహిళల గొప్పతనాన్ని తెలియజేస్తూ అరుణ్ జ్యోతి ఇచ్చిన స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా కార్యక్రమంలో ప్రిన్సిపల్ అంజలీనా ఫ్రాన్సిస్ తో పాటు స్కూల్ యాజమాన్యం, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేసే ఆర్పీలకు అంగన్వాడీ సిబ్బంది గిఫ్ట్ ప్యాక్లను అందించి వారి అభినందనలు మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అందుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని కట్టమైసమ్మ కృష్ణానగర్లో మహిళా దినోత్సవ వేడుకలను టిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి వేడుకలు నిర్వహించడంతో పాటు నిత్యం పనుల్లో ఉంటే రిసార్ట్ వర్సెస్ అంగన్వాడీ టీచర్ల కోసం ఏదైనా అందించాలన్న ఆలోచనతోనూ వారి కోసం ప్రత్యేకంగా గిఫ్ట్ ప్యాక్లను తయారు చేయించారు. వారికి అందించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలను టిఎన్ శ్రీనివాస్ తెలియజేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, శ్యామరెడ్డి, శ్యామలత, లలిత, మహేశ్వరి, నాగమణి, రజితతో పాటు పలువురు పాల్గొన్నారు. ఉమెన్స్ డేను పురస్కరించుకుని పలు చోట్ల వేడుకలను 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగినేని సరిత నిర్వహించారు. లాల్ బజార్లో మహిళలతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించడంతో పాటు వారందరినీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో శోభా, సుజాత, సంగీతతో పాటు పలువురు పాల్గొనగా అనంతరం 7వ వార్డు శాస్త్రీ నగర్లోని తన కార్యాలయం వేడుకలకు ఏర్పాటు చేయగా మహిళల పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో కలిసి కేక్ కటింగ్ నిర్వహించడంతో పాటు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సోని, మహేశ్వరి, ఊర్మిళతో పాటు పలువురు పాల్గొనగా అనంతరం తన వంతుగా శానిటేషన్ మహిళా కార్మికుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. వారితో కలిసి కేక్ కటింగ్ నిర్వహించడంతో పాటు గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మహేష్, అను, సందీప్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులకు ప్రత్యేకంగా జూ పార్క్ లో ఎంజాయ్ చేసే అవకాశం కల్పించడంతో పాటు వారు ఆడిపాడిన అనంతరం వారికి స్త్రీలకు ఉన్న ప్రత్యేక చట్టాలపై అవగాహన కల్పించారు. ఆశ్రిత రెయిన్బో హోమ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్యూనిటీ బెస్ట్ కేర్ ప్రోగ్రాంలో తల్లిదండ్రులకు, కమ్యూనిటీ పిల్లలకు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరయ్య హడ్స్ ఫౌండర్ మెంబర్ ఉత్తరయ్య సారథ్యంలో పలువురు గుడిసెవాసుల కార్యక్రమంలో పాల్గొనగా జూ పార్కును వారు సంతోషంగా వీక్షించిన అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్త్రీశక్తి, హక్కుల సాధన, లింగ సమానత్వం, కమ్యూనిటీ స్థాయిలో బాలల సంరక్షణ వంటి కీలక అంశాలను చర్చించారు. కార్యక్రమంలో ఆశ్రిత రెయిన్బో హోమ్ డైరెక్టర్ నాగరాజ, హైదరాబాద్ సిటీ డెస్క్ మేనేజర్ క్రాంతి కిరణ్, పేరెంట్స్ కమిటీ సభ్యులు కృష్ణవేణి, స్వాతి, మీనాక్షి, రంగవేణి, సౌజన్య, సిసిపిసి సభ్యులు యాదమ్మ, చెన్నమ్మ, ఉత్తరయ్య, నారాయణ, బస్తీవాసులు, పర్వతాలు, కబీర్, శివమ్మ, అనిత, నగ్మ, పర్వీన్, దేవేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహేంద్ర హిల్స్ లోని నర్మదా ఫెర్టిలిటీ ఎండోస్కోపీ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని 5వ వార్డు గాంధీనగర్ లో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉచిత వైద్య శిబిరాన్ని గాంధీనగర్ వాసులు సద్వినియోగం చేసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో 40 సంవత్సరాలుగా డాక్టర్ గా కొనసాగిన నర్మదా సారథ్యంలో వైద్య సేవలను నిర్వహించారు. మహేంద్ర హిల్స్ ప్రాంతంలో నర్మదా ఆసుపత్రి ద్వారా ఎంతో మంది నిరుపేదలకు సేవలు అందిస్తూ వస్తున్నారు. వైద్య రంగంలో 40 సంవత్సరాల అనుభవజ్ఞురాలుగా ఉన్న డాక్టర్ నర్మదా ప్రత్యేకంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పేదవారికి ఉచిత వైద్య సేవలను అందించేలా ఉచిత క్యాంపును ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. అందరూ డివిజన్ లో మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటే ఆ కార్పొరేటర్ మాత్రం బీఆర్ఎస్ భవన్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్సీ కవితతో కలిసి సందడి చేశారు. మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత బీఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత ఆహ్వానం మేరకు భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాసూరి సునీత మహిళా దినోత్సవ వేడుకల సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య మహిళా నాయకులను కలుస్తూ వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలను రాసూరి సునీత తెలియజేశారు. ప్రస్తుత రోజుల్లో వ్యాయామం ఎంతో ముఖ్యమని, ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శరీర దృఢత్వాన్ని కాపాడుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి సూచించారు.
నేతాజీ నగర్, కడకపుర, బోయిన్పల్లిలో హనుమాన్ వ్యాయామశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో జక్కుల మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాయామశాలకు సంబంధించిన నూతన పరిష్కారాలను జక్కుల మహేశ్వరరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మధు, సుధాకర్, బాలకృష్ణ, నరేష్, రాజు, మహి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు కట్టమైసమ్మ కృష్ణానగర్లో బోరు మరమ్మతులకు వచ్చింది. స్థానికులు నీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి దృష్టికి సంబంధిత సమస్యలను స్థానికులు తీసుకెళ్లారు. దీంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు సిబ్బంది శనివారం మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను ఎస్కేఆర్ టీం సభ్యులు పరిశీలించి బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా కమిషనర్ చైర్మన్ నేరెళ్ల శారదకు తన ఫిర్యాదును సింగర్ కల్పన అందించారు. సికింద్రాబాద్ బుద్ధ భవన్లోని మహిళా కమిషనర్ ముందు హాజరైన సింగర్ కల్పన మీడియా వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తమ డోస్ ఎక్కువై ఆరోగ్యం దెబ్బతినటం జరిగిందని, కానీ ఆత్మహత్య అంటూ చిత్రీకరించి మీడియా తప్పుడు ప్రచారం చేసిందంటూ మండిపడ్డారు. ఇప్పటికీ పలు సోషల్ మీడియాల్లో అలానే ప్రచారం చేస్తున్నారని, వారి తల్లికో చెల్లికో పరిస్థితి వస్తే ఇలానే వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. వెంటనే మీడియాలో వచ్చిన అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోవాలని, ఆ వీడియోలను డిలీట్ చేయాలంటూ మహిళా కమిషన్ చైర్మన్ శారదకు వినతి పత్రం అందించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాని పూర్వాపరాలు పరిశీలించాలని, అంతేకాని ఇష్టం వచ్చినట్లు రాతలు రాయవద్దంటూ కల్పన తెలియజేయడంతో పాటు ఆ వీడియోలు డిలీట్ చేయాలంటూ కమిషన్ కు ఫిర్యాదును అందించారు. అంటే ఏంటి, ఒకరికి డివోర్స్ అయింది, ఇంకొక పెళ్లి చేసుకున్నారు అంటే మాకు విలువ లేదా? ఈ సమాజంలో మమ్మల్ని మీరు మంచిగా చూడరా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.